ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్సిఎల్ దేశవ్యాప్తంగా పలు బ్రాంచుల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్ 28, 2025 తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, తెలంగాణలో 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025 జూన్ 1 నాటికి డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థులు వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ ఓబీసీ అభ్యర్థులు 944, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 708 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 472 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష జూలై 3, 2025 నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రతి నెలకు 12,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. మరోవైపు నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం మైనారిటీ గురుకులాల్లో పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో జిరాక్స్తో సైట్ తీసుకొని జూన్ 28వ తేదీలోగా నాంపల్లిలోని హబ్స్ హౌస్ రూమ్ నెంబర్ 606లో ఆఫ్లైన్ దరఖాస్తు సబ్మిట్ చేయాలని కోరుకున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని పేర్కొన్నారు. జేఎల్ పోస్టులలో ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ. పీజీటీ పోస్టులలో ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్. టీజీటీ పోస్టులలో ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ అండ్ స్టాఫ్ నర్స్, డిప్యూటీ వార్డెన్ల పోస్టులు ఖాళీగా కలవు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు.